జై వాసవి కళ్యాణగుణ సంపన్నాం కరుణారసవాహినీం గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరీం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పురాణగాథ విన్నవారికి చదివిన వారికి సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. వైశ్యుల ఆరాధ్య దైవంగా వెలుగొందిన శ్రీ వాసవి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఒక పురాణగాథే కాదు, కుల గౌరవాన్ని కాపాడటానికి అగ్నిప్రవేశం చేసి విశ్వరూపం చూపి మోహించిన రాజు తన శాపంతో తల పగిలి చనిపోయేటట్లు చేసిన మహిమాప్రదాయిని. భారతావనిలోని నైమిషారణ్యంలో మునులు యాగాలు చేస్తుండగా ఒకరోజు తపోసంపన్నుడైన శౌనక మహర్షి అక్కడకు విచ్చేశారు. శౌనక మహర్షి రాకకు మునులు ఆనందపడి వారిని సగౌరవంగా పూజించి ఈ విధంగా అడిగారు: ఓ మునీశ్వర, తమ చక్కని వాక్కులతో అష్టాదశ పురాణాల గురించి తెలుసుకొని పునీతులమైతిమి. ఇప్పుడు వైశ్యధర్మాలను వారి జన్మ వృత్తాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నాము, కావున మాకు మీరు తెలియజేయండి అని కోరారు. మునుల ప్రార్థనను మన్నించి శౌనక మహర్షి ఇలా చెప్పసాగారు: భూలోకంలో సిరి సంపదలతో దాన ధర్మాలతో వర్ధిల్లుతున్న వైశ్యపుత్రులు నిరహంకారులై నిశ్చల హృదయులై శివ సాన్నిధ్యం కోరి ప్రకృతిని తలచుకొని శివుని ప్రసన్నం గావించుకున్నారు. ఆ వైశ్యపుత్రులు కోరినట్లుగానే శివుడు వారిని వెంట తీసుకుని కైలాసాన్ని ప్రవేశించారు. కైలాసవాసులై నిష్ఠాగరిష్ఠులై శివపూజలో వెలుగొందుతున్న సమయాన ఒక విచిత్ర సంఘటన జరిగింది. కైలాసంలో నివసిస్తున్న వైశ్యమునులలో శంభుశ్రేష్ఠి అనే వైశ్యరత్నానికి మణివలే వెలిగే ఒక పుత్రిక కలదు. ఆమె పేరు దేవకి. అందాల ఆ కన్యకామణి గుణము, అందము, భక్తి అన్నింటిలో సాటి లేనిదిగా అందరికీ ఆదర్శంగా నిలిచింది. శివసేవకై ఒకనాడు దేవకి బయలుదేరగా మార్గమధ్యంలో చిత్రకంఠుడు అనే గంధర్వుడు ఆమె అందాన్ని చూసి ఆ కన్యను పెండ్లాడతానని ఆమె తండ్రి శంభుశ్రేష్ఠిని కోరాడు. అన్యకులస్థుడు ఎంత గొప్పవాడైనను కన్యని ఇచ్చుట పాపము. గంధర్వుడువైన నీతో వైశ్యపుత్రికకు కళ్యాణమా కోరతగదు, నీ ఉద్దేశ్యం మార్చుకొమ్మని పలికాడు. శంభుశ్రేష్ఠి మాటలు ఆ గంధర్వునకు ఆగ్రహం కలిగించాయి. అంతటా యుక్తాయుక్తాలు మరచి, నా కోరిక మన్నించక విరహాగ్నిలో నన్ను మగ్గునట్లుగా చేసిన మీరు భూలోకవాసులు అగుదురుగాక, మరియు ఆ కన్యక మూలంగా మీరు అగ్నికి ఆహుతులై మసి అగుదురుగాక అంటూ వారిని శపించాడు. ఆ శాపం విన్న శంభుశ్రేష్ఠి, కామాంధుడవై ఆలోచనారహితుడవై శపించిన నీవు భూలోకంలో జన్మించి మా కులకన్యను గాంచి విరహాగ్నిని పొంది ఆమె శాపంతో తల పగిలి చనిపోదువుగాక అని చిత్రకంఠుణ్ణి శపించాడు. అనంతరం కైలాసంలో పరమశివుడు పార్వతిని పెండ్లాడి వేడుకలు చేసుకుంటూ ఉండగా దేవతలు, సభకు విచ్చేసిన ప్రముఖులు అందరూ అమూల్యమైన కానుకలు తేగా భూలోకవాసులు మాత్రం ఏమీ తీసుకురాలేదు. దానికి కారణం తెలుపమని పరమేశ్వరుడు కుబేరుని ప్రశ్నించగా అప్పుడు కుబేరుడు, పరమేశ్వర, తారకాసుని ఉపద్రవం వలన భూలోకవాసులు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా వాణిజ్యం వృత్తిగా గల వైశ్యపుంగవులు తపస్సు చేసి మీ కృపచే కైలాసం చేరుకోవడం వలన భూలోకంలో వాణిజ్యాలు పుణ్యకార్యాలు తగ్గి భూలోకవాసులు నిరుపేదలై ఉన్నారు అని తెలియజేశారు. అప్పుడు దేవదేవుడు, పార్వతీదేవి ఆలోచించి వైశ్యపుంగవులు తిరిగి భూలోకంలో నివసించే ఏర్పాటు చేయదలచి పరమశివుడు వైశ్య ప్రముఖులను పిలిపించి, ఓ వైశ్య ప్రముఖులారా, భూలోకంలో అష్టైశ్వర్యాలు దేశ సౌభాగ్యాలు శోభిల్లటానికి మీరు తిరిగి భూలోకానికి వెళ్ళవలసి ఉన్నదని చెప్పారు. అంతా శివుని ఆనతి విన్న ఆ వైశ్య పుంగవులు, పరమేశ్వర, మేము చేసిన పాపము ఏమిటి? నీ పాదసేవకై కైలాసాన్ని చేరిన మమ్మల్ని వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించుట ఎలా? మమ్మల్ని కరుణించండి అంటూ ప్రార్థించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు, మీరు పెనుగొండలో 714 గోత్రములు గల వైశ్యులుగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో వెలుగొందునట్టుగా మరో కైలాసమా అన్నట్టుగా పట్టణాన్ని ఏర్పరిచి అక్కడ నివసించి ధన్యులు కండి అని దీవించారు. అలా పెనుగొండలో వైశ్యులు 714 గోత్రాలతో ఆనందంగా ఉన్న సమయంలో పెండ్లికుల గోత్రంలో జన్మించిన సకల గుణ సంపన్నుడైనట్టి కుసుమశ్రేష్ఠి ఆయన భార్య పతివ్రత శిరోమణియగు కుసుమాంబ దంపతులు సంతానము లేక చింతిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ దంపతులు వారి కులగురువైన భాస్కరాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించి సగౌరవంగా ఆదరించి పూజించి వారికి సంతానం కలిగే మార్గం చూపమని ప్రార్థించారు.
అంతా భాస్కరాచార్యులు వారితో మీరు విచారించవలసిన పని లేదు. సాక్షాత్తు ఆ జగదీశ్వరి మీ ఇంట జన్మిస్తుంది. కానీ శ్రీమన్నారాయణుని పుత్రునిగా పొందడానికి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారు. కావున మీరు కూడా అట్టి యాగం చేసిన మీ కోరిక ఫలిస్తుంది అని చెప్పారు. భాస్కరాచార్యులు తెలిపినట్లుగా కుసుమశ్రేష్ఠి తన భార్య కుసుమాంబతో కలిసి ఒక సుముహూర్తాన పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వారి భక్తి శ్రద్ధలకు ముగ్ధుడై అగ్నిదేవుడు ప్రత్యక్షమై వారికి సంతాన ప్రాప్తికై పాయాసం ఇచ్చారు. ఆ యాగఫలం అందుకున్న ఆ దంపతులకు క్రీస్తుపూర్వం 2617 సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రాన ఒక పుత్రిక ఒక పుత్రుడు జన్మించారు. సర్వాభరణ భూషిత కోటి కాంతుల ప్రకాశంతో వెలుగొందుతున్న ఆ పుత్రికను చూసి వారు సాక్షాత్తు జగదీశ్వరి తమ ఇంట జన్మించిందని అనేక పూజలు చేశారు. 11వ రోజున వారిరువురికి నామకరణం జరిపించారు. భాస్కరాచార్యులు వారి జన్మ జాతక చక్రాన్ని జన్మ నక్షత్రాన్ని చూసి బాలునకు విరూపాక్ష శ్రేష్ఠి అని బాలికకు వాసవాంబి అని పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానమై వారు పెరుగుతున్నారు. వాసవి ముద్దుల గుమ్మగా అందచందాల యువరాణిగా చూపులకు కనుల పర్వంగా ఎదిగింది. కుసుమశ్రేష్ఠి వాసవాంబికకు వివాహం చేయాలని తగిన వరునికై వెతుకుతున్న సమయంలో ఒకనాడు మహేంద్రవరం రాజధానిగా పరిపాలిస్తున్న చంద్రవంశపు రాజైన విష్ణువర్ధనుడు దిగ్విజయ యాత్రను సాగించి తిరుగు ప్రయాణంలో పెనుగొండ సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలో బస చేశాడు. ద్వితీయ స్వర్గంలా కనిపిస్తున్న ఆ పట్టణం గురించి విని చూడవలనని ఆతృతపడ్డాడు. అది తెలుసుకున్న పెనుగొండలో ప్రముఖులైన వైశ్యులు రాజుకు అమూల్యమైన బహుమతులు ఇచ్చి తమ పట్టణాన్ని దర్శించి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరారు. మహారాజు విష్ణువర్ధనుడు ఆనందంతో తన పరివారంతో బయలుదేరి మొదట నగరేశ్వర స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి నగర దర్శనానికి సాగారు. విష్ణువర్ధన మహారాజును చూడాలని ప్రజలు వీధుల యందు బారులు తీరి నిలబడి ఉన్నారు. క్రమంగా రాజుగారు కుసుమశ్రేష్ఠి నివసించే వీధిలోనికి ప్రవేశించారు. ఆ సాయం సమయంలో వాసవాంబ నగరేశ్వర స్వామి దర్శనానికి చెలికత్తెలతో దేవాలయానికి బయలుదేరింది. అపురూప లావణ్య సౌందర్యంతో మెరుపు తీగలా సాగిన ఆ కన్యక రూపం విష్ణువర్ధనుణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. అప్సరసల అందాన్ని తలదన్నే ఆ మంగళ స్వరూపిణి ఎవరు? వివాహితయా లేక కన్యక అంటూ అక్కడ ఉన్న వైశ్యపుత్రులను అడిగాడు. వారు రాజుగారి ఆంతర్యం కనుక్కొని కొంచెం భయంతో సమాధానం తెలుపుతూ ఆమె సాక్షాత్తు ఆ జగదీశ్వరి వరపుత్రిక వాసవి అంటూ ఆ కన్యక జన్మ వృత్తాంతం తెలియజేశారు. విష్ణువర్ధనుని హృదయ ఫలకంపై ఆమె రూపం చెదరటం లేదు. ఆమెను మోహించిన వాడై ఆ కన్యకను పొందాలనే నిశ్చయంతో ఉన్నాడు. రాజుగారి అభీష్టాన్ని గమనించిన వారి మంత్రి విజయసింహుడు బియ్యంతోనైనా కయ్యంతోనైనా సరే మహారాజా ఆ కన్యతో మీకు పెండ్లి ఏర్పాట్లు కావిస్తానని పలికాడు. మరునాడు కుసుమశ్రేష్ఠిని పిలిపించి రాజుగారి కోరికను వినిపించాడు. అప్పుడు మా వారి సమ్మతం కన్యక అంగీకారం తెలుసుకొని మీకు తెలియజేస్తానని బదులు పలికాడు. అదేవిధంగా కుసుమశ్రేష్ఠి తన బంధువులను ప్రముఖులను సమావేశపరిచి కర్తవ్యం తెలియజేయమని అడిగాడు. వారిలో కొంతమంది మహారాజు అల్లుడుగా దొరకడం అదృష్టమని అంటే, విజ్ఞులైన కొందరు రాజుగారి కోరిక తగదని, అన్యకులస్థుడు ఎంత గొప్పవాడైనా కన్యకుని ఇచ్చుట మంచిది కాదని తీర్మానించారు. కానీ సైన్య సమేతంగా ఉన్న రాజు నుండి ప్రమాదం ఎదుర్కొనడానికి ఉపాయం ఆలోచించి త్వరలో మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తామని తెలిపారు. విష్ణువర్ధన మహారాజు రాజధానికి చేరుకున్న మరునాడు వైశ్యులందరూ వారి కులగురువైన భాస్కరాచార్యులను కలిసి వారి సలహా మేరకు ఒక మహాసభ జరుపుకొని పరిస్థితిని చర్చించుకున్నారు. 612 గోత్రీకులు రాజు కోరికను మన్నించినా పర్లేదు అని అన్నారు. కానీ 102 గోత్రీకులు వర్ణ సంకరణానికి ఒప్పుకోలేదు. ధర్మాన్ని కాపాడుకోవడానికి రాజుగారికి కన్యను ఇవ్వడం కుదరదని భాస్కరాచార్యులు రాజుగారికి రాయబారం పంపారు. కామమనస్కుడై వికల హృదయుడై ఉన్న రాజు ఏది ఏమైనను కన్యక నా భార్య కావలసినదే, నా కోరికను ఆపడం మీ వల్ల కాదు అని బెదిరించారు. అప్పుడు భాస్కరాచార్యుల వారు వాసవి కన్యక జన్మ వృత్తాంతం తెలిపి
కులధర్మాన్ని నిలబెట్టడానికై వాసవితో పాటు మీరు కూడా అగ్నిప్రవేశం చేయాలని కోరారు. వారు వాసవిని అభిప్రాయం కోరగా, మూర్ఖుడైన కామమోహితుడైన మహారాజు కోరికను మన్నించెను. పెద్దలు అనుమతిస్తే అగ్నిప్రవేశం చేస్తానని పలుకుచూ అగ్నిప్రవేశానికి జంకుతున్న 612 గోత్రాల వారిని ఊరు విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించింది. నాతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్న ఈ 102 గోత్రాల వారు మోక్షం పొందుతారని కూడా పలికింది. దుఃఖభారంతో ఉన్న వారికి తన విశ్వరూపం దర్శింపచేసింది. ఎన్నో బోధనలు చేసింది. 7 పగళ్ళు 7 రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలను బోధించింది. ఆపై 103 అగ్నిగుండాలు సిద్ధం చేయబడ్డాయి. కడసారిగా అందరూ నగరేశ్వర స్వామిని ప్రార్థించుకున్నారు. వాసవి అగ్నిప్రవేశం చేయబోతూ, ఎవరి మూలంగా ఈ 102 గోత్రాల వారు నాతో అగ్నికి ఆహుతి అవుతున్నారో ఆ మూలకారకుడు ఈ వార్త విన్న వెంటనే తల పగిలి చనిపోవుగాక అని శపించింది. అంతేకాక ఈ 102 గోత్రాల వారు ఆర్యవైశ్యులై సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులవుతారని దీవెనలు ఇచ్చింది. కన్నులు కన్నీరు నిండగా ధర్మరక్షణార్థి అయి క్రీస్తుపూర్వం 2628వ సంవత్సరం మాఘశుద్ధ విధియనాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అగ్నిగుండంలో ప్రవేశించింది. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించారు. కన్యగా నిలిచి ధర్మ సంస్థాపనార్థం అగ్నిదీప్తి అయి వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి చరిత్ర పుణ్యప్రదమైనది. జై వాసవి.